హాయ్ హలో మేమైతే రామేశ్వరానికైతే స్టార్ట్ అయిపోయామండి. మా ఇంటి నుంచి రామేశ్వరానికి 10 అవర్స్ అని చూపిస్తుంది కార్లో. సో మేమైతే మార్నింగ్ 5:30కి అయితే స్టార్ట్ అయ్యామండి. అక్కడ రీచ్ అయ్యే టైం వచ్చేసి 3:00 అని చూపిస్తుంది మ్యాప్లో. సో చూడాలి ఏ టైంకి రీచ్ అవుతామో. మధ్యలో బ్రేక్ఫాస్ట్ లంచ్ అలా ఆగటం ఉంటుంది కదా. మేమైతే వయా ఎలక్ట్రానిక్ సిటీ నుంచి అయితే వెళ్తున్నామండి. సూర్యుడు ఇప్పుడిప్పుడే ఉదయిస్తున్నాడు. నెమ్మదిగా ఎండ అయితే పెరుగుతూ ఉందండి. సో మేమైతే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ఎక్కడ చేయాలా అని చూస్తున్నాం, ఏదైనా మంచి దొరుకుతుందనో. సో ఇక్కడ A to B రెస్టారెంట్ దగ్గర అయితే ఆగామండి. అడియార్ ఆనంద భవన్. ఇది మీలో చాలామందికి తెలిసి ఉంటుంది. సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పి అయితే మేము ఆగామండి. సో లోపలికి వెళ్ళిపోయి బ్రేక్ఫాస్ట్ అయితే చేసేద్దాం రండి. లోపల అంబియన్స్ అది ఎలా ఉందో కూడా చూద్దాం రండి. సో ఇక్కడ అడియార్ ఆనంద్ భవన్లో అయితే మేము ఎప్పుడు రెగ్యులర్గా పొంగల్, వడ అండ్ మేము దోశ కూడా ఆర్డర్ ఇచ్చామండి. ఇక్కడ చూసుకుంటే దోశ ఒకటి ఆర్డర్ ఇచ్చాము. ఇక్కడ సాంబార్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. సాంబార్ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. 3 చట్నీస్ కూడా ఇచ్చారు. అండ్ మేము ఇక్కడ చిన్న చిట్టి ఇడ్లీ కూడా ఆర్డర్ ఇచ్చామండి. సో అంబియన్స్ చూసుకుంటే చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ ప్రైజెస్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటాయి, టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. పొంగల్ క్వాంటిటీ అయితే చాలా తక్కువ వచ్చింది, కానీ టేస్ట్ కూడా బాగుందన్నమాట. టేస్ట్కి పెట్టొచ్చు, ప్రైజు పర్వాలేదు, వర్త్ అని అనిపిస్తుంది అనమాట. అంబియన్స్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంది. సో ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ మేమైతే మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసామండి. ఎండ అయితే చాలా గట్టిగా ఉంది. తమిళనాడు కాబట్టి ఆల్మోస్ట్ ఎండలు ఎక్కువగానే ఉంటాయి కదా. సో ఇక్కడ మళ్ళీ లంచ్కి అయితే ఆగామండి. ఇది వచ్చేసి కంప్లీట్ తమిళనాడు రెస్టారెంట్ అనమాట. లంచ్కి ఆగాము. సో ఇక్కడ లోపల ఎలా ఉందో చూసేద్దాం రండి. మేమైతే ఆఫ్టర్నూన్ కాబట్టి ఓన్లీ మీల్సే ఆర్డర్ ఇద్దామని ఇక్కడైతే ఆగామండి. చాలా చోట్ల చూసాము. సో ఇది కొంచెం బెటర్గా అనిపించింది మాకు ఈ రెస్టారెంటు. సరేనని లోపలికి వెళ్ళాము. మీల్స్ అరిటాకు భోజనం అన్నమాట. సో తమిళనాడు అంటే సాంబార్ కదండి. సో సాంబారు, ఒక ఫ్రై, కూర, పప్పు అవన్నీ ఇచ్చారనమాట. కాకపోతే నాకు ఇక్కడ తెలిసింది ఏంటంటే తమిళనాడులో భోజనంలో పెరుగు ఉండదన్నమాట. మజ్జిగ మాత్రమే వేస్తారు వాళ్ళు. అదైతే ఫస్ట్ టైం నేను ఫేస్ చేశాను. చాలా కొత్తగా అనిపించింది. ఆంధ్ర సైడ్ అయితే పెరుగు ఎక్కువ, గడ్డ పెరుగు అలాగా తింటారు కదా. సో ఇక్కడైతే ఓన్లీ మజ్జిగ, ఎక్కడ చూసినా మజ్జిగ మాత్రమే వేస్తున్నారు భోజనాల్లో. సో నెక్స్ట్ మళ్ళీ మేము జర్నీ స్టార్ట్ అయిపోయాము. ఇది వచ్చేసి పంబన్ బ్రిడ్జ్ అండి. మనం వెళ్తూ ఉన్నాం కదా, పంబన్ బ్రిడ్జ్ మీకు కనిపిస్తుందా? సో అదే పంబన్ బ్రిడ్జ్ అండి. ఇది వచ్చేసి కొత్తగా కనిపిస్తుంది కదండి, అది కొత్తగా కన్స్ట్రక్షన్ చేసిన బ్రిడ్జ్ అండి. ఆ పాతగా ఉన్న బ్రిడ్జ్ వచ్చేసి 1914 ఫిబ్రవరి 24న ఓపెన్ చేశారనమాట. ఇది మన ఇండియాలోనే మొట్టమొదటి సముద్రంలో నిర్మించిన బ్రిడ్జ్. దీని మధ్య ఓడలు మరియు పడవలు వెళ్ళటానికి పైకి లేపవచ్చు అనమాట ఆ బ్రిడ్జ్ను. కాకపోతే అది తుప్పు పట్టిన కారణంగా బలహీనపడడంతో ఆ వంతెన యొక్క రవాణా శాశ్వతంగా నిలిపివేసి కొత్త బ్రిడ్జిని అయితే కన్స్ట్రక్ట్ చేశారండి. సో భారతదేశంలోనే మొట్టమొదటి నిలువ లిఫ్ట్ సముద్ర వంతెన అనమాట. కొత్త బ్రిడ్జిని అయితే మేము వెళ్ళేటప్పటికి ఓపెన్ చేయలేదండి. ఏప్రిల్ 6న 2025 త్వరలోనే ఓపెన్ చేస్తారా అని అయితే న్యూస్ ఉంది. సో చూడాలి. సో చాలా అంటే చాలా బాగుందండి. అక్కడ చల్లని గాలి, అసలు సముద్రం మీద రైల్వే వంతెన, అసలు చూడటానికే 2 కళ్ళు సరిపోలేదంటే నమ్మండి. మేమైతే రామేశ్వరం రీచ్ అయిపోయామండి. పంబన్ బ్రిడ్జ్ నుండి రామేశ్వరానికి 12 కిలోమీటర్స్. కనిపించేదే రామనాథేశ్వర ఆలయం అండి. ఇది వచ్చేసి అగ్నితీర్థం. మేము అగ్నితీర్థానికి దగ్గరలోనే రూమ్ తీసుకున్నాం. మేము వెళ్ళేసరికి 4:35 అలా అయిపోయింది. ఇక్కడ రామనాథస్వామి దేవాలయంలో 22 బావులు ఉంటాయండి. ఆ బావుల్లో స్నానం ఆచరించడం ప్రత్యేకము. కాకపోతే ఈవినింగ్ 6 తర్వాత ఆ బావుల యొక్క స్నానాలు చేయడానికైతే అలో చేయరండి, క్లోజ్ చేస్తారు. సో అందుకని మేము త్వరగా అయితే ఇక్కడ అగ్నితీర్థంలో మొట్టమొదటిగా స్నానం చేసి తర్వాత 22 బావులు స్నానం చేసి తర్వాత ఆ దేవుణ్ణి అయితే దర్శించుకుంటారండి. చూసారా, కనిపిస్తున్నదే అగ్నితీర్థం అన్నమాట. ఇతిహాసాల ప్రకారం రామాయణంలో రాముడు అవతారంలో రామేశ్వరంలో శ్రీరాముడు సేతువుని నిర్మించి లంకాధిపతి అయిన రావణాసుని పరిపాలించిన లంకకు చేరాడు. ఇక్కడ రాముడు నిర్మించిన సేతువును రామసేతువు అని పిలుస్తారు. అయితే రావణాసుని హతమార్చిన తర్వాత తనకు అంటిన బ్రాహ్మ
హత్యాపాతకం నిర్మూలించుకోవడం కొరకు రామేశ్వరం లింగ ప్రతిష్ఠ చేయాలని అనుకుంటారు శ్రీరాముడు శివుని కొలుచుటకు పెద్ద లింగాన్ని ప్రతిష్ఠించాలని అనుకొని హనుమంతుడిని హిమాలయాల నుండి ఆ లింగాన్ని తేవాలని ఆజ్ఞాపిస్తాడు. అయితే ఆయన తెచ్చేలోపే సీతాదేవి ఇసుకతో ఒక లింగాన్ని అయితే తయారు చేస్తుంది. ఆ లింగమే గోపురంలో కొలవబడుతుందని ప్రజలైతే నమ్ముతారండి. ఇక్కడ అగ్నితీర్థంలో అలలు అయితే చాలా తక్కువగా ఉంటాయి. మనకి సముద్ర స్నానం అనగా అలలతో భయంగా అనిపిస్తుంది కదా, కానీ ఇక్కడైతే అగ్నితీర్థంలో అలలు చాలా తక్కువ అనిపిస్తాయి అన్నమాట. మనము భయపడకుండా స్నానం అయితే ఆచరించవచ్చు. సో అక్కడ నుండి స్నానం చేసి మనమైతే ఆ గోపురం దగ్గరికి అయితే వెళ్తున్నామండి. సో మధ్యలో అయితే చాలా చిన్న చిన్న దుకాణాలు అవన్నీ ఉన్నాయన్నమాట. అక్కడ టిన్నులు కూడా అమ్ముతున్నారండి. మనం 22 బావులు యొక్క వాటరు తెచ్చుకోవాలి అనుకుంటే అక్కడ షాపుల్లో టిన్నులు కూడా అమ్ముతున్నారనమాట. వాటర్ క్యాన్లు చిన్న చిన్నవి అవినా. సో కావాలి అనుకునే వాళ్ళు కొనుక్కొని తీసుకువెళ్తున్నారు. ఎక్కువ గవ్వలతో చేసిన బొమ్మలు, రకరకాల బొమ్మలు అయితే ఇక్కడ అమ్ముతున్నారండి. సో మనమైతే తడి బట్టలతోనే అగ్నితీర్థంలో స్నానం చేసి ఇక్కడికైతే వెళ్ళాలండి. సో ఇక్కడైతే ఈ దేవాలయంలో ప్రధానంగా రామనాథస్వామి గుడి అనమాట. ఈ గర్భగుడిలో 2 లింగాలు అయితే ఉంటాయి. వాటిలో ఒకటి సీతాదేవి తయారు చేసిన ఇసుక లింగము, రెండవది వచ్చి హనుమంతుడు కైలాసం నుండి తెచ్చిన విశ్వలింగం అనమాట. కానీ హనుమంతుడు తెచ్చేలోగా సీతాదేవి ఇసుక లింగాన్ని తయారు చేసి ప్రతిష్ఠించడంతో హనుమంతునికి కోపం వస్తుందంట. అయితే ఆ అలకను తీర్చడానికి శ్రీరాముల వారు నువ్వు తెచ్చిన మొదట లింగాన్ని పూజించాకే తర్వాత లింగాన్ని దర్శించుకుంటారని చెప్తారంట. సో అందుకనే ఫస్ట్ హనుమంతుడు తెచ్చిన విశ్వలింగాన్ని పూజించి తర్వాత అసలు లింగాన్ని అయితే పూజిస్తారంట. రామేశ్వరం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒక జ్యోతిర్లింగం అండి. భారతీయుల్లో హిందువులు అనేక మంది కాశీయాత్ర రామేశ్వరం చూసిన తర్వాతే పూర్తవుతుందని విశ్వసిస్తారు. గంగా తీర్థం అంటే కాశీలోని గంగా తీర్థం తీసుకుని వచ్చి రామేశ్వరంలో సముద్రంలో కలిపినట్లయితే కాశీయాత్ర పూర్తవుతుందని, దేశంలో సకల తీర్థంలో చూసిన ఫలం దక్కుతుందని చాలామంది హిందువులు నమ్ముతారండి. సో ఇక్కడైతే మనం బావుల స్నానానికి ఈచ్ పర్సన్కి వచ్చి 25 రూపీస్ టికెట్ అయితే తీసుకోవాలండి. 22 బావులు అయితే ఉంటాయి. సో ఒక్కొక్క బావి దగ్గర ఒక్కొక్క బకెట్తో అయితే నీళ్లు మనకి పోస్తూ ఉంటారు. అలా 22 బావులు స్నానం చేశాక మనం డ్రెస్ చేంజ్ చేసుకొని దేవుణ్ణి దర్శించుకోవచ్చండి. సో మేమైతే దర్శనం బాగా జరిగింది మాకు. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ ఇన్ రామేశ్వరం అండి. చూసారా ఎంత బాగుందో. సూర్యుడు అప్పుడప్పుడే ఉదయించడానికి రెడీగా ఉన్నారనమాట. నీలి మేఘాల్లో వెండి నుంచి బంగారు వర్ణంలోకి మారుతున్న ఆకాశాన్ని చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఇది వచ్చేసి మేము బోటింగ్కి వెళ్ళడానికి అయితే వచ్చామండి. టికెట్ వచ్చేసి 100 రూపీస్ అనమాట. సో మీకు ఇందాక చూపించాను కదా సన్ రైజ్, అక్కడే ఉంది బోటింగు. సో ఇక్కడైతే మేము బోటింగ్కి టికెట్ తీసుకొని వెళ్తున్నామండి. సో సముద్రం అయితే చాలా ప్రశాంతంగా ఉంది. అలలు అయితే చాలా అంటే చాలా తక్కువగా ఉంటాయండి. సైలెంట్గా ఉంటుందన్నమాట సముద్రము. అలల తాకిడి చాలా తక్కువగా ఉంటుంది రామేశ్వరంలో. అక్కడ కనిపిస్తున్నది వచ్చేసి అగ్నితీర్థం అండి. రామేశ్వరం సిటీ అంతా కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ వరకు అయితే బోట్లో మమ్మల్ని తిప్పారండి ఈయన. చాలా అంటే చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. సో రామేశ్వరం వెళ్ళిన వాళ్ళు ఈ బోటింగ్ కూడా చెయ్యండి వీలుంటే. ఎందుకంటే మనం వెళ్ళేదే ఎప్పుడో ఒకసారి వెళ్తాము, అది లాంగ్ కాబట్టి మళ్ళీ వెళ్ళి చూడలేము. కాబట్టి ఉన్న టైంలోనే అక్కడ అన్నీ చూసి రావడానికైతే వీలు చూసుకోండి, కరెక్ట్గా ప్లాన్ చేసుకోండి. మీకు ఇక్కడ సముద్రంలో అయితే మాకు ఇక్కడ శివలింగాలు కనిపించాయండి. ఇక్కడ మీకు కనిపిస్తుందా పిక్చర్లో, అక్కడైతే శివలింగం కనిపించింది మాకు. మరి ఏంటో మాకు దాని గురించి అయితే తెలియదు. మా బాబు చూపించాడనమాట, ఇక్కడ వాటర్లో శివలింగం ఉంది చూడండి అనేసి. మీకు కనిపిస్తుందని నేను అనుకుంటున్నాను ఆ ఇమేజ్లో. సో అక్కడ నుంచి చూసుకొని మేమైతే బోటింగ్కి వెళ్ళామండి. రామేశ్వరంలో చూడటానికి చాలా ఉన్నాయండి ప్రదేశాలు, లోకల్లో కూడా. 2 డేస్ అయితే కంపల్సరీగా పడుతుంది. సో నెక్స్ట్ రోజు వచ్చేసి మేము రామేశ్వరంలో రాముడు మొట్టమొదటిగా పాదం మోపిన ప్లేసు, తర్వాత వచ్చేసి పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్, లక్ష్మణ తీర్థము, విలింది తీర్థము,
తర్వాత ఏపీజే అబ్దుల్ కలాం గారి హౌసు, ఇలా చాలా చూడడానికి ఉన్నాయండి. అందులో ముఖ్యంగా రామేశ్వరం వచ్చిన వాళ్ళైతే పంబన్ బ్రిడ్జు, ధనుష్కోటి ఇది మాత్రం ఖచ్చితంగా చూస్తారండి. రామసేతు నిర్మించింది ధనుష్కోటి దగ్గర అని చెప్తారనమాట. సో అదైతే చాలామంది మిస్ అవ్వకుండా చూస్తారు. ఇది వచ్చేసి మేము తర్వాత సెకండ్ పార్ట్గా అయితే లోకల్ ట్రిప్ అంతా వీడియో చేస్తామండి. ఇందులో చాలా లెంతీగా అయిపోతుందని మేమైతే ఓన్లీ రామేశ్వరమే చూపించాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సెకండ్ పార్ట్ గురించి వెయిట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.